లావణ్య, సౌత్ టీవీకి స్వాగతం. మనం ఒక వింతైన ప్రపంచంలో బతుకుతున్నాం. ఎక్కడైతే చట్టాలు పుడతాయో అక్కడ విలువల చట్టం ముక్కలైపోతుంది. ఎక్కడైతే మనం గౌరవప్రదంగా తల వంచి నమస్కరిస్తామో అక్కడ ఇప్పుడు అసహ్యంతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీహార్ ఎంపీ పప్పు యాదవ్ విసిరిన మాటలు కేవలం బాణాలు కావు. అవి మన రాజకీయ వ్యవస్థ అద్దం పైన పడ్డ గీతలు. ఆ గీతల వెనుక ఉన్న అసలు రూపం ఏంటి? మనుషులు చట్టసభలకు వెళ్తున్నారా లేక తమలోని అంధకారాన్ని మోసుకెళ్తున్నారా? ఇవాల్టి మన ప్రత్యేక విశ్లేషణ. మన కష్టాలను తీర్చేవారనా లేక స్మార్ట్ ఫోన్ తెరల వెనుక అశ్లీలతను వెతుక్కునేవారనా? దేశంలోని 70 నుంచి 80% మంది నేతల ఫోన్లలో అశ్లీల చిత్రాలు ఉంటాయని పప్పు యాదవ్ అనడం అంటే అది కేవలం ఒక ఆరోపణ కాదు. అది మన ప్రజాస్వామ్య దేవాలయంలో వెలుగుతున్న అపవిత్ర జ్యోతి. అధికారం చేతికి రాగానే మనిషి తన బాధ్యతను మరిచిపోయి తన వాంఛలకు బానిసవుతున్నాడనడానికి ఇదొక సాక్ష్యం. అందరి ఫోన్లు తనిఖీ చేయండి అని పప్పు యాదవ్ విసిరిన సవాల్ వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం ఉంది. గోప్యత అనేది ఒక హక్కు, కానీ అది మురికిని దాచుకునే ముసుగు కాకూడదు. టెక్నాలజీ మనిషిని ఎత్తుకు తీసుకెళ్లాలి, కానీ మన నేతలు ఆ టెక్నాలజీని వాడుకుని నీచమైన లోయల్లోకి జారిపోతున్నారా? ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు ప్రతిబింబం కావాలి, కానీ ఇక్కడ ప్రతిబింబం మసగా పారిపోతుంది. మగువలు మగగదుల బందీలా? రాజకీయాల్లోకి రావాలంటే మహిళలు పురుష నేతల గదుల గడప తొక్కాల్సిందేనా? 90% మంది మహిళలపై పప్పు యాదవ్ చేసిన ఈ వ్యాఖ్య వింటుంటే మన సమాజం ఇంకా మధ్యయుగపు చీకట్లోనే ఉందా అనిపిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లులు రావచ్చు, కానీ మగజాతి మెదళ్లలో ఉన్న ఈ పురుషాధిక్య అహంకారం మారనంతకాలం ఆ చట్టాలకు అర్థం లేదు. మహిళలను ఒక శక్తిగా చూడాల్సిన కళ్ళు ఆమెను కేవలం ఒక వస్తువుగా చూసినంత కాలం ఏ వ్యవస్థ బాగుపడదు. అలాంటి కామెంట్స్ వింటుంటే తమ కూతుళ్లను భార్యలను రాజకీయాల్లోకి పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిగ్గులేని కామెంట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. నోటీసులు ఒక తూతు మంత్రం. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది, ఆయన ఎదురుదాడి చేశారు. ఇదంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. తప్పును తప్పు అని ఒప్పుకునే ధైర్యం లేని చోట సంస్కరణలు ఎలా సాధ్యం? నేను సభలోనే చెప్పాను అని ఆయన గర్వంగా అంటున్నారంటే మన రాజకీయాల్లో సిగ్గు అనే పదానికి అర్థం మారిపోయిందని అర్థం చేసుకోవాలి. విలువల గురించి మాట్లాడే గొంతులు ఇక్కడ ఏమవుతున్నాయి? ప్రపంచం చూస్తోంది మనం ఎక్కడ ఉన్నామో. బయటి దేశాల్లో చిన్న నైతిక తప్పిదం జరిగినా పదవులు వదిలేసి వెళ్ళిపోతారు, కానీ మన దగ్గర బురద చల్లడం ఒక కళ, ఆ బురదలో రాజకీయ చేయడం ఒక వృత్తి. రాజకీయ నాయకుడికి వ్యక్తిగత జీవితం ఉండొచ్చు, కానీ ఆ జీవితం ప్రజా జీవితాన్ని అవమానించేలాగా ఉండకూడదు. మనం చట్టాలను మార్చగలమేమో, కానీ కుళ్ళిపోయిన మనస్తత్వాలను మార్చడం ఎప్పుడు మొదలు పెడతాం? మన నేతలు తమ బాధ్యతను మర్చిపోయారు, నైతికతను మర్చిపోయారు, చివరికి తాము ఎందుకు ఆ కుర్చీలో కూర్చున్నామో కూడా మర్చిపోయారు. పప్పు యాదవ్ మాటలు తీవ్ర అసభ్యకరం. ఇలాంటి రాజకీయ వ్యవస్థకు అవసరమైన మందు కావాలి. మార్పు అనేది చట్టసభల గోడల మీద రాస్తే రాదు, అది నేతల ఆలోచనల్లో, వారి నైతికతలో పుట్టాలి. అప్పటి వరకు ఈ మగ గదుల నీడలు మహిళా సాధికారతను వెంటాడుతూనే ఉంటాయి. ఇక సెలవు. నిరంతర వార్తా విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి సౌత్ టీవీ.